పుష్ప 2 మూవీ ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సో, అన్ని థియేటర్స్ నుంచి అలాగే అన్ని రాష్ట్రాల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుందనమాట. సో, మూవీ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నారు చూసిన వాళ్ళందరూ. అయితే ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 140 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టిందని తెలుస్తుంది. సో, అలా ఏంటంటే మన ఇండియా వరకు 100 క్రోర్స్ అలాగే ఓవర్సీస్‌లో 40 క్రోర్స్ మొత్తం కలిపి 140 క్రోర్స్ వరకు ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కలెక్షన్స్ రాబట్టిందంట. ఈ నెల 4వ తేదీ పెయిడ్ ప్రీమియర్స్ చేశారు కదా! సో, ఆ ప్రీమియర్స్‌కి జస్ట్ లిమిటెడ్ ప్రీమియర్స్కి 10 క్రోర్స్ వరకు కలెక్షన్స్ రాబట్టిందంట. సో, ఓవరాల్గా ఇంకో విషయం ఏంటంటే 15 రాష్ట్రాల్లో ఈ మూవీ 1 క్రోర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదొక రికార్డుగా చెప్తున్నారు. అలానే బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ 1 క్రోర్ కలెక్షన్స్ రాబట్టిందంట. సో, అంటే అక్కడ మనకు ఫాలోయింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో అయినా ఈ మూవీకి ఉన్న ఫాలోయింగ్ 1 కోటి రాబట్టడం అనేది సో అదొక రికార్డుగానే చెప్పుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఓవర్సీస్లో కూడా ఈ మూవీకి మంచి బుకింగ్స్ జరిగాయి కాబట్టి ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్ కూడా మంచి టాక్ అయితే వస్తుందన్నమాట. సో, ఎక్కడ చూసుకున్నా పాజిటివ్ టాక్ అయితే నడుస్తుంది. సో, మరి చూద్దాం మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుందనే దాని గురించి ఆలోచించాలా. అయితే ఈ మూవీ టికెట్స్ రేట్ గురించి కొంచెం డిస్కస్ చేశారు. ఎక్కువ డిస్కషన్ అయితే నడిచింది. కానీ ఏంటంటే ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోయారు. చాలా వరకు బుకింగ్స్ బాగా జరిగాయి కాబట్టి థియేటర్కి వెళ్ళిపోయారు. సో, ఇప్పటి నుంచి అయినా ఇంకొంచెం టికెట్ రేట్స్ గురించి ఆలోచిస్తారేమో, వెయిట్ చేసి చూద్దాం మరి. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్తోనే 140 క్రోర్స్ వరకు వచ్చింది అంటే సో ఇంకెంతవరకు రావచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.